ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. నిజానికి టెంకాయ అనేటటువంటిది ఏంటి అంటే కనుక మన శరీరంలో ఉన్నటువంటి అహంకారంని గుర్తుగా టెంకాయను కొడుతూ ఉంటాము. రెండవది, మన శరీరంలో ఉన్నటువంటి ఈ పైన కనిపించేదంతా కూడా టెంకాయ మీద ఉన్నటువంటి గట్టిదనానికి సూచిక, లోపల ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు అనేటటువంటి తెలుపుకు సూచిక. కాబట్టి మనం ఏం చేస్తామంటే భగవంతుని దగ్గర మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి, అలాగే ఆ యొక్క టెంకాయను కొట్టడము అనేటటువంటిది అనేక మంది అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. కొంతమంది భక్తితో కొడుతూ ఉంటారు, కొంతమంది ముడుపుతో కడుతూ ఉంటారు. టెంకాయ అనేటటువంటి భగవంతునికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందులోనూ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాయలో తీసుకోండి, నీరు ఉన్నటువంటి కాయ ఏదైనా ఉంది అదే కేవలం టెంకాయ మాత్రమే. అందులో ఎలా నీరు వస్తుందో అనేటువంటి సృష్టి రహస్యమే, ఎక్కడా కూడా చెప్పలేదు. అందులో టెంకాయలో నీరు ఊరుతూ ఉంటుంది. నీళ్ళు ఉన్నటువంటి కాయ ఏదైనా ఉందంటే టెంకాయ అని చెప్తూ ఉంటాము. ఇలా కొబ్బరికాయ అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి ఈ యొక్క సృష్టిలో అత్యద్భుతమైనటువంటి కాయ. అలాంటి ఒక అదృష్టమైనటువంటి ఫలాన్ని గనక భగవంతునికి సమర్పించడం ద్వారా మనకున్నటువంటి కోరికలు తీర్చుకోవడంతో పాటు మన మనస్సుని స్వామివారికి సమర్పిస్తున్నాము. అంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధి అంటూ ఉంటాను చూసారా, అందులో ఒకటైనటువంటిది మన మనస్సు, మన జ్ఞానము, మన బుద్ధి స్వామివారి దగ్గర పరిచి, స్వామి నువ్వు ఉన్నావు, నిన్ను నమ్ముకుంటే అన్నీ కూడా జరుగుతాయి, అందుకు గుర్తుగా నా మనస్సుని నీ దగ్గర పరుస్తున్నాను, కాబట్టి నా కోరికను నెరవేర్చడానికి నీకు ఈ టెంకాయను సమర్పిస్తున్నానని చెప్పి చాలామంది టెంకాయను కొడుతూ ఉంటారు. అయితే అందులో కొంతమంది విషయాల్లో కనుక చూసుకున్నట్టయితే టెంకాయలు కుళ్ళిపోవడం కానీ, లేదు అని అంటే కనుక నీరు లేకుండా ఉండడం కానీ, లేదా పూర్తిగా టెంకాయ అనేటటువంటిది కుళ్ళిపోయి అందులో ఎలాంటి జలము లేకపోవడం కానీ, ఇలాంటివి చాలా మట్టుకు చూస్తాం. కొన్ని టెంకాయల్లో చూసుకుంటే నలుపు రంగు అనేటటువంటిది ఎక్కువ శాతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏమిటి అని అంటే కనుక మనిషి ఎప్పుడైతే తీరనటువంటి కోరికనో లేదు అని అనుకుంటే గనక, అది కాలానికి విరుద్ధమైనటువంటి కోరికనో లేదా ఇతరులకు హాని చేసేటటువంటి కోరిక ఏదైనా ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ యొక్క వ్యక్తి టెంకాయ కొడితే అది కుళ్ళిపోయిందా, లేదా ఇతరితర వ్యవహారాదులు జరిగాయా, లేదా ఇతని కోరిక ధర్మబద్ధమైనటువంటిది కాదా అని అప్పుడు భగవంతుడికి అర్థమై ఆ టెంకాయ కుళ్ళిపోవడం కానీ, లేదా అందులో నీరు లేకపోవడం కానీ, లేదా ఆ టెంకాయలో నలుపు రంగు రావడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు మనిషి జీవితంలో ఏర్పడతాయి. ఎందుకు అనంటే కనుక మనం 100 కొబ్బరికాయలు తీసుకుంటాం, 100 కొబ్బరికాయలకు 100 కొబ్బరికాయలు ఏదో ఒక కాయ ఇలా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. ఎందుకు? బికాజ్ ఆ వ్యక్తి కోరుకున్నటువంటి కోరిక ధర్మబద్ధమైనటువంటిది కాకపోవచ్చు, లేదా ఇతరుల మీద ఏదైనా చెడు కోరిక కోరుకోవచ్చు, లేదా ఇతరులు నాశనం అయిపోవాలి అనేటటువంటి కోరిక కోరుకోవచ్చు. ఇలాంటివి భగవంతుడికి ముందుగా తెలిసిపోయి ఏమవుతుంది అని అంటే కనుక ఇతనిది వికృతమైనటువంటి కోరిక కనుక ఇతనికి వికృతమైనటువంటి టెంకాయ దొరకాలి అని చెప్పేసి ఆ వ్యక్తికి మాత్రమే టెంకాయ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక టెంకాయ దుకాణాల వద్ద లేదా ఏదైనా టెంపుల్ వద్ద ఎవరైనా షాపులు పెట్టుకుంటే ఒక 100 మంది కొనుక్కుంటారు. 100 మందిలో 99 మందికి మంచి టెంకాయలు వస్తాయి, కానీ ఒక్కడికి మాత్రం కుళ్ళిపోయినటువంటిదో, వాడిపోయినటువంటిదో, లేదు అంటే కనుక నీరు లేకపోయినటువంటిదో ఇలా ఏదో ఒకటి దొరుకుతుంది. ఆ వ్యక్తికి ఎందుకు దొరుకుతుంది అంటే ఆ వ్యక్తి మనస్సు అనేటటువంటిది కల్మషమైనటువంటిది అని భగవంతుడికి అర్థమైపోతుంది. అందుకే చాలా మట్టుకు ఇలాంటి సందర్భాల్లో జరిగేటప్పుడు టెంకాయ కుళ్ళిపోయింది కదా, ఇక దానికి ఏదో అనర్థం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఆ కోరిక అనేటటువంటిది భగవంతుడు నెరవేర్చకపోవడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కనుక టెంకాయ కొట్టడం వల్ల మనకు మంచి జరగాలి అనేటటువంటి ఒక భక్తి భావనతో కొడతాము. చాలామంది కోరుకునేటటువంటి కోరికలు ఇల్లు బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, లేదా ఇంట్లో కుటుంబం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇలాంటి కోరికలకు ఏమీ ఇబ్బంది లేదండి. చక్కగా మనము ఆ భగవంతుడి దగ్గర నివేదించుకోవచ్చు. అప్పుడు టెంకాయ కూడా చక్కగా మనం తినేలాగా ప్రసాదంలాగా మనకు ఆ ఫలం అనేటటువంటిది భగవంతుడు మనకు సమర్పిస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు పండ్లు, ఫలాలు లేదా పూలదండలు ఇవన్నీ ఒక టెంకాయ ఇవన్నీ తీసుకపోతే చిట్టచొరుగు మన చేతికి అవన్నీ భగవంతుడికి ఇచ్చేసి ఒక టెంకాయ మాత్రమే మనకి ఇస్తాడు. ఎందుకు అంటే ఆ భగవంతుడి యొక్క ప్రసాద రూపకంగా మనకి ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఒక్కటి మాత్రం మనం తీసుకొని వెళ్తామో అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము మనకు దొరుకుతుంది.
దొరుకుతుంది అని దాని యొక్క ఉద్దేశం. అందుకే టెంకాయ కుళ్ళిపోయినా, లేదు అని అంటే గనక దాంట్లో నీళ్లు లేకపోయినా, లేదా టెంకాయ నల్లగా వచ్చినా, ఇలాంటి వాటిలో కొన్ని దోషాలు ఉంటాయి అనేటటువంటిది కూడా శాస్త్రం పేర్కొన్నది. ఎందుకు అంటే అది 100-1 ఒక్కరికి మాత్రమే అలాంటి కర్మ కలుగుతుంది, కానీ అందరికీ అలాంటిది దొరకదు. అందులోనూ టెంకాయ అనేటటువంటి మన చేతిలో పట్టుకుంటే అది మంచిదా కాదా అనేటటువంటి అనుభవాలు కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి. కాబట్టి అలా అనుభవం ఉంటే కనుక ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే అంత అనుభవం ఉన్నప్పటికీ ఆ టెంకాయ ఏదైనా ఇబ్బంది జరిగింది, అది ఏదైనా లోపం జరిగింది అంటే తప్పకుండా అది అధర్మమైనటువంటి కోరిక అయి ఉంటుంది అని అర్థం చేసుకోవాలండి. అయితే నిజానికి మన కోరిక ధర్మబద్ధమైనటువంటిది అయి ఉండి, నిజానికి మీరు అన్నట్టుగా ఆ కోరిక మనకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అని అనుకుంటే, అందులో ఒక్కొక్కసారి జరిగేటటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మ సుకృతం చేత కూడా జరుగుతూ ఉంటాయి. కనుక నీకు మంచి జరిగినప్పుడు 10 మందికి దానివల్ల హాని జరుగుతుంది, లేదా ఒక్క మంచి కోసము ఇద్దరికి చెడు జరుగుతుంది అని అంటే అప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన మంచి కోసము ఇద్దరి వ్యక్తుల్ని మనము ఎప్పుడూ కూడా సఫర్ చేయకూడదు. లేదా ఒక వ్యక్తికి మంచి జరుగుతుంది, ఆ వ్యక్తికి మంచి జరుగుతుంది, ఆ మంచి వల్ల 10 మంది సఫర్ అవుతున్నారు అన్నప్పుడు అది మంచి కాదు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు మాత్రమే మంచి భగవంతుడు ఎప్పుడు కూడా నాకు, మనకు లేదా నాది అనేటటువంటి ప్రశ్నలు భగవంతుడి దగ్గర ఉండవు. ఎందుకంటే భగవంతుడు అనేటటువంటి వాడు సర్వాంతర్యామి, అందరినీ ఒకేలా రక్షించేటటువంటి వాడు. కాబట్టి తప్పకుండా ఇందులో నిజంగానే ఇది ధర్మబద్ధమైన కోరిక అయి ఉంటే కనుక నీకు ఎప్పుడూ కూడా టెంకాయ అనేటిది మంచిగానే దొరుకుతుంది. లేదు ఒకవేళ అలాంటి టెంకాయ ఇంకా ఏదైనా జరిగిందంటే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అంటే భవిష్యత్తులో కానీ రేపటి రోజు కానీ నీ జీవితంలో ఏదైనా చెడు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటి నుంచే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఒక అంచనా కూడా మీరు వేసుకోవాలి, ఒక సూచన కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. మీకు నిజంగా మీ కోరిక ధర్మబద్ధమైనటువంటిది అయ్యి ఉంటే గనక, నిజంగా మీరు కోరుకున్న కోరిక తర్వాత కూడా అలా జరిగింది అంటే దీనివల్ల నాకు రాబోయే రోజుల్లో ప్రమాదాలు ఎదురవుతున్నాయి, లేదా నాకు ఇంకేదైనా ఇబ్బందులు జరిగేటటువంటి సూచనలు ఏదైనా అవుతున్నాయి అని గ్రహించుకొని మునుముందు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది. ఎప్పటికైనా కుళ్ళిపోతే పెద్ద భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు మనం రక్షిస్తాడు. తప్పకుండా మనం భగవంతుడు ఉన్నాడంటే దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాము, అది కుళ్ళిపోయిందంటే ఇంకో విషయం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాబోయేటటువంటి రోజుల్లో కానీ లేదా భవిష్యత్తులో కానీ నీకు ఏదైనా అపాయం కానీ ఇబ్బంది కానీ జరిగేటటువంటి సూచనలు ఉన్నాయని అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది. అంతేగాని భగవంతుడు ఏమి కావాలని ఎవరికి కూడా చెడు చెయ్యడు. కాకపోతే నీ జీవితంలో ఏదైనా చెడు సంకేతాలు ఉన్నాయనుకుంటే ఇదిగో ఇలాంటి హింట్ రూపంలో ఇస్తాడు, ఇలాంటి సూచనాప్రాయంగా నీకు తెలియజేస్తుంటాడు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాల శుభం లాభం కలుగుతుందండి.